ఎన్విరాన్మెంటల్ సైన్స్లో భాగంగా ఇప్పుడు మనము నివాస ప్రాంతాలు, వివిధ రకాల జంతువులు, వాటి నివాస స్థానాల గురించి పిల్లలకు తెలియజేయడం. ఇక్కడ పిల్లలు తెలుసుకునేందుకు వీలుగా కొన్ని మనము పిక్చర్స్ని ఇక్కడ ఉంచడమైనది. ఈ పిక్చర్ని చూపెడుతూ పిల్లలు ఆ యొక్క జంతువులు ఉండే నివాస ప్రాంతాలను సులభంగా అర్థం చేసుకునేందుకు వీలయ్యే విధంగా ఇక్కడ పెట్టడం జరిగినది. ఈరోజు లెసన్ కూడా షెల్టర్. షెల్టర్ మీన్స్ మనము నివాసం ఉండే ప్లేస్. మనం ఎక్కడైతే ఉంటామో ఆ ప్లేస్ని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీకు చాలా బొమ్మలు కనిపిస్తున్నాయి కదా ఈ బుక్లో. ఏమేమి ఫారెస్ట్లో కొన్ని, ఇంటి దగ్గర కొన్ని జంతువులు ఉండేవన్నీ మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు కుక్క ఎక్కడ ఉంటుంది? చూడు, ఇక్కడ హౌస్ ఉంది కదా, హౌస్ ముందర ఒక కుక్క ఉంది. చెట్టు పైన పక్షులు గూడు కట్టుకొని ఉన్నాయి. ఇక్కడ ర్యాబిట్ ఎక్కడుంది? ర్యాబిట్ చిన్న చిన్న పొదల్లాగా ఉండే చోట దాక్కొని ఉంటుంది ర్యాబిట్. ఆవు ఎక్కడుంటుంది? ఇంటి దగ్గర. ఆవు పాలు తాగుతారు కదా మీరందరూ, ఆవు ఇంటి దగ్గర ఉంటుంది. ఫారెస్ట్లో ఎవరుంటారు? ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఎక్కడుంది? ఇక్కడ. వెరీ గుడ్, ఎలిఫెంట్ అక్కడ ఉంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ చిల్డ్రన్. గో బ్యాక్, వెళ్ళి మీ ప్లేస్లో కూర్చో. ఇప్పుడు లయన్ ఎక్కడుంది? లయన్. లయన్ కాదు, లయన్ అక్కడ ఉంచు ఆ టేబుల్ పైన. లాస్ట్. వెరీ గుడ్, ముసుక పిచ్చి. వెరీ గుడ్, లయన్. లయన్ మీన్స్ సింహము. సింహము అక్కడ ఉందన్నమాట. సింహం ఎక్కడ ఉంటుంది? ఫారెస్ట్, అడవిలో ఉంటుంది సింహము. సింహం అంటే ఎవరికైనా చూస్తే భయమా? భయం కదా. అది సింహము గాండ్రిస్తుంది, చంపేస్తుంది, భయం సింహం అంటే. ఎలిఫెంట్ని చూసినారా? తిరుమలకు వెళ్ళినప్పుడు చూస్తారు కదా, తల మీద అట్లా ఇట్లా పెడుతుంది కదా, డబ్బులు ఇచ్చినామంటే.